ప్రభు పేరట అందరికీ నా వందనములు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామం కొరకు స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాను నా తండ్రి. నేను రాత్రంతా నీ కృపలో భద్రపరిచిన దేవానికి వందనములు. ఉదయకాల సమయంలో ప్రభా మమ్మల్ని సజీవుల గురించి నీతో మాట్లాడే భాగ్యాన్ని ప్రభా నాయన మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ దినమును చూడాలనుకున్న వారు ఎంతోమంది నా తండ్రి నాయన చూడలేకపోయారు ప్రభా నాయన. అందమైన వారు, గనులైన వారు ఈ దినాన్ని చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి. మమ్మల్ని అయితే ప్రేమించి కరుణించి నా తండ్రి నాయన ఈ దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలయ్యా. అయా నీకు స్తోత్రము. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రయాణం చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణాల కొరకు మీరు ప్రభునైనా మీరు తోడు నీడగా ఉండమని అడుగుచున్నాను నా తండ్రి నాయన. అయా కాలినడకన ప్రయాణించే బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన. అలాగే నా ప్రభు వాహనాల మీద ప్రయాణం చేస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. కారులో ప్రయాణం చేస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి తోడుగా ఉండండి. విమానాల్లో ప్రయాణం చేస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి నా ప్రభు నాయన. నీకు స్తోత్రాలు, వందనాలు నా తండ్రి నాయన. జ్ఞాపకం చేసుకొని మనం అడుగుచున్నాం. ఉద్యోగాలకు వెళుతున్న బిడ్డలు మీరు వారి ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండమని అడుగుచున్నాను ప్రభువా. అలాగే నా తండ్రి నాయన నీ స్తోత్రంలో నాయన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రభువా మేము ప్రార్థిస్తున్నాము. నేను గాయపరచువాడని నేనే, గాయములు కట్టువాడని నేనే అన్నావు తండ్రి నాయన. ప్రతి ఒక్క బిడ్డను మీరు స్వస్థపరచమని అడుగుచున్నాను నా తండ్రి నాయన. అయా నీకు స్తోత్రములు, వందనములు నా ప్రభువా నాయన. అలాగే నా తండ్రి అయ్యా నాయన చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. చిన్న బిడ్డలు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో నా తండ్రి అయా నాయా బలహీనత శోధించబడుచున్నారు ప్రభా. అట్టి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి స్వస్థత దయచేయమని అడుగుచున్నాం ప్రభా నాయన. మీకు స్తోత్రాలు, వందనాలు నా తండ్రి. జ్ఞాపకం చేసుకొని మనం అడుగుచున్నాను నా తండ్రి నాయన. పరిశుద్ధాత్ముడా నీ కృప చూపించండి నా ప్రభా నాయన. అలాగే నా తండ్రి ఎంతోమంది బిడ్డలు ప్రభు బలహీనత చేత శోధించబడుతున్నారు. ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన. మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము నా తండ్రి. అలాగే ప్రభు నాయన ఇదిగో నా ప్రభు నీ వాక్యాన్ని ప్రకటిస్తున్న ప్రతి ఒక్క దైవజన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన. చేస్తున్న పరిచర్యలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయాని సువార్త ప్రకటిస్తున్న ప్రతి దైవజన్ను మీరు దర్శించమని అడుగుచున్నాను. మంచి ఆరోగ్యాలను దయచేయండి. మీ సేవని ఇంకా అభివృద్ధిపరచడానికి కృప చూపించండి నాయన. నీ స్తోత్రాలు, వందనాలు. ప్రతి దైవజన్ను మీరు దర్శించమని అడుగుచున్నాను ప్రభు నాయన. నీకు స్తోత్రములు, వందనములు చెల్లించుచున్నాను నా తండ్రి. కృపామయడానికి వందనాలు ప్రభు నాయన. జ్ఞాపకం చేసుకొని మనం అడుగుచున్నాను నాయన. మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేశ నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన. నాయన నీకు స్తోత్రములు, స్తుతి సహాయం చేయమని అడుగుచుకి స్తోత్రములు చెల్లించుచున్నాను నా తండ్రి నాయన. గొప్ప దేవానికి వందనాలు ప్రభు నాయన. అలాగే నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి నాయన ప్రభు నాయన ఎవరైతే రుణ బాధలతో వేధించబడుచున్నారో ప్రభు, అప్పుల బాధలతో కృంగిపోతున్నారో అట్టి వారితో మీరు మాట్లాడండి నాయన. మంచి ధైర్యాన్ని దయచేయండి నా తండ్రి. వారి రుణ బాధల నుంచి విడుదల చేయమని అడుగుచున్నాను ప్రభు నాయనానికి స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయండి నా ప్రభు నాయన. అయా అనేక యమన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి. కాలేజీకి వెళ్ళే వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. వారి చదువులో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. రాకపోకలు మీరు తోడుగా ఉండండి నాయన. అలాగే నా తండ్రి స్కూల్కి వెళ్ళుచున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారి ఎగ్జామ్స్లో మీరు తోడుగా ఉండమని అడుగుచున్నాను నా తండ్రి నాయన. నీకు స్తోత్రములు నా ప్రభు. సహాయం చేయండి పరిశుద్ధుడానికి వందనములు బాబు నాయన. ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని మనం అడుగుచున్నాను. ప్రతి ఒక్క గృహాన్ని మీరు దర్శించండి నాయన. ప్రతి ఒక్క గృహంలోని సువార్త ప్రభు నీ ప్రార్థనా ధ్వని వినపడటానికి సహాయం చేయమని అడుగుచున్నాను నాయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన. నీ స్తోత్రం ఉదయకాల సమయంలో ప్రభు నాయన నీతో మొదలు పెట్టడానికి సహాయం చేయండి నా తండ్రి. అయ్యా ప్రతి ఒక్క గృహంలో ప్రార్థన ధ్వని వినబడటానికి సహాయం చేయమని అడుగుచున్నాను నాయన. మీ స్తోత్రాలు, వందనాలు నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా నేను ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ స్తోత్రంలో అడుగుచున్నాను ప్రభా. అడుగుడు వేయబడిన వెదకుడి దొరుకుని తట్టుడు తీయబడని మాట్లాడిన దేవ మేము అడుగుచున్నాను. సహాయం చేయండి నాయన.
ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సువార్త చేస్తున్న ప్రతి దైవజన్ని మీరు దర్శించమని నా తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా ఆ ప్రార్థన ప్రభునైనా, అలాగే నా తండ్రి నైనా అయ్యా బిడ్డలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభునైనా. బిడ్డలు లేని వారికి సంతానాన్ని దయచేయమని అడుగుచున్నాను నా తండ్రి నైనా. స్తోత్రాలు ప్రభా నైనా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని మనం ప్రతి ఒక్క కుటుంబం శాంతి సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా నైనా. నీ కృప కాపుదల మా పైన మా దేశ పట్ల ఉంచమని మా ప్రభును మా రక్షకుడు నేను యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.